రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిటిఎం 2.0 ప్రణాళికలో భాగంగా కంకిపారులోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పాల్గొన్నారు. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటగా మలచడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా ఉండాలని, పిల్లలను యుక్త వయసులో చెడు వ్యసనాలకు లోనవ్వకుండా పరిరక్షించాలని బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు మీ విద్యార్థి స్కూల్లో ఏదైనా దురలవాటుకు కానీ, సరిగా చదువుకుపోయినా కానీ కొంత బాధ్యత మీరు కూడా ఉండాలి అనేది తప్పనిసరిగా కొంత సమయాన్ని మీరు కేటాయించాలి. స్కూల్కి వెళ్ళే సమయంలో, వచ్చే సమయంలో మీ విద్యార్థి ఏం చేస్తున్నాడు అనేది. అలాగే తల్లిదండ్రులందరూ కూడా బాధ్యత తీసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే మనమే స్ఫూర్తిగా నిలబడతాం. మీ ఇంట్లో మిమ్మల్ని చూసే బిడ్డలు ఎదుగుతారు. మీరు మంచి పనులు చెబితే వాళ్ళ మనసుల్లో నాటుకుంటాయి. మీ బిడ్డ 10 మందికి సహాయం చేసేవాడిగా ఎదగాలి అని చెప్పి మీరందరూ కూడా బలంగా కోరుకోవాలి. అమ్మా, బాబు, నీ తండ్రి కష్టపడతా ఉన్నాడు, తల్లిగా మేము కష్టపడతా ఉన్నాం. ఒకరోజు తినో తినకో మిమ్మల్ని చదివించుకోవాలి, మీరు బాగుపడాలని కోరుకుంటా ఉన్నాం. మీరు మాకులాగా కాకుండా 10 రూపాయలు సంపాదించి ఆర్థికంగా మంచి బలంగా ఉండి 10 మందికి సహాయం చేసేవారిగా ఎదగాలి తప్పితే సహాయం చేస్తారనేది ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు. పిల్లలకి అది నేర్పకూడదు. మీ బిడ్డ 10 మందికి సహాయం చేశాడు అని అంటే ప్రయోజకుడు అయినట్టే. అంతకన్నా మీరు కోరుకునేది ఏముంటుంది? ఈ రాష్ట్రంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, తప్పు చేయమాకండి, ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం ప్రజలకు మంచి చేయటానికి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఎవరైనా తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది. మనం రాజకీయాలు మంచి చేయటానికే కానీ ప్రజలకు హాని చేయటానికి కాదు అని చెప్పేసి మాకు పదే పదే చెప్తూ ఉంటారు. మాకదే మా బుర్రలో ఉంటుంది. దురదృష్టం, కొంతమంది నాయకులను చూసాం, పరా నరికితే తప్పేంటంటా ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి ఏ విధంగా తీసుకుంటారు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు ఏ విధంగా స్ఫూర్తి తీసుకుంటారు అనేది చెప్పడానికి నేను ఈ చెప్పాను తప్పితే ఇక్కడ రాజకీయాలు మాట్లాడాలని కాదు. డొక్కా సీతమ్మ ఆవిడ ఎవరు, ఆవిడ పేరు ఎందుకు తలుచుకుంటా ఉన్నాం? ఎప్పుడో మేము కూడా పుట్టకముందు పుట్టిన ఆవిడ ఈ రోజుకి డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పుకుంటా ఉన్నామంటే చరిత్ర కాదా? అదే చరిత్ర. ఈరోజు మీ స్కూల్లో డొక్కా సీతమ్మ అన్నదాన పథకం పెడతా ఉన్నారు అని అంటే ఆవిడ ఎక్కడో గోదావరి నది ఒడ్డున ప్రయాణికులు వస్తే ఏ సమయమైనా కానీ లేదు అనకుండా ఆకలైన ప్రతి ఒక్క ప్రయాణికుడికి, పర్యాటకుడికి భోజనం పెట్టిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. ఆవిడ పేరుతోటే ఈరోజు మధ్యాహ్న భోజన పథకం పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరు పెట్టి ఈరోజు చరిత్రలో నిలబడిందనంటే చరిత్ర సృష్టించడం అంటే అదేనని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒక అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, అలా తలుచుకుంటే ఒక 100 మంది పేర్లు చెప్పగలం. కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పేరు నిలబడాలంటే అందరూ మంచి పనులు చేయాలి. అప్పుడే మన పేరు అందరూ కూడా చెప్పుకుంటారు.